రైట్. ఇక పాస్పోర్ట్ చూద్దాం. పాస్పోర్ట్ విషయంలో కూడా ఎలా తెలిసింది అంటే ఈ అమ్మాయి 2021లో ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ డేటా కూడా ఉంటుంది చూడండి. ఆ ఫైల్, ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా ఉంటుంది చూడండి. 2021లో ఈ అమ్మాయి యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ అప్పుడు వీళ్ళు ఆ అమ్మాయి ఏజ్ అంటే ఆ అమ్మాయి 9th క్లాస్ 15 సంవత్సరాలు అని ఆ ఎఫ్ఐఆర్ లో రాస్తుంది. అలాగే ఆ అమ్మాయి తరపున వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తున్నట్టుగా చూపించి 2000 రూపాయలు ఫైన్ కట్టి వచ్చారు. అయితే ఈ అమ్మాయి చేసిన యాక్సిడెంట్ ఎవరినో తెలుసా? ఒక కానిస్టేబుల్ ని, ఒక ముస్లిం కానిస్టేబుల్ ని యాక్సిడెంట్ చేసిన సందర్భంలో అతడు కేసు ఫైల్ చేస్తే దాని మీద ఒక ఫైన్ కట్టి వీళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, బట్ పేర్లు చూపించకూడదు కాబట్టి ఇక్కడ పేర్లు చూపించాం. ఇంకా పేర్ల విషయానికి వస్తే సరిగ్గా ఇప్పటికి 3 పేర్లు తేలుతున్నాయి. ఎక్కడా కూడా క్లియర్ కట్ గా ఒక పేరు అనేది ఫుల్ ఫామ్ లో లేదు. ఎక్కడా కూడా ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా ఉంది. ఆ పేరు మేము చెప్పకూడదు కాబట్టి చెప్పను. అలాగే పేపర్స్ లో కూడా ఆ పేరు కనబడదు. అందులో ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతుంది అని, అలాగే 2021కి తనకి 15 ఏళ్ళు అని చెప్పారు. 2021కి 15 ఏళ్ళు అంటే 2026కి ఎన్నేళ్ళు అవుతాయి? 21 ఏళ్ళు అవుతుంది. పోనీ తను 14 ఏళ్ళు అప్పుడైనా సరే అబద్ధం చెప్పారు అనుకుంటే కనీసం 20 ఏళ్ళు అవుతాయి. ఇంతకీ అమ్మాయి మేజరా మైనరా? ఇదే డౌట్ వస్తుంది. డే 1 నుంచి నేను మాట్లాడుతున్నది కూడా అదే. ఈ అమ్మాయి అసలు మేజరా మైనరా? ఈ అమ్మాయి చదువు ఏంటి, చదువు సంధ్యలేంటి, ఏం చదివింది అసలు? ఇలాంటికి సంబంధించిన అనేక విషయాలు నేను డే 1 నుంచి ఇదే మాట్లాడుతున్నాం.